లోకంలో ఉన్నది నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఈ నేత్రాశ, శరీర ఆశ, జీవపు డంబము, ఈ మూడు ఎవరిలో ఉంటవో వారిలో దేవుడు ఉండే ఛాన్స్ లేదు. లోకము పాపమునకు సాదృశ్యం, దేవుడు పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధుడైనటువంటి దేవుడు పాపిష్టి మనిషిలో హృదయంలో జీవించడం సాధ్యం కాదు. పాపము పరిశుద్ధత రెండు కలిసి ఉండడం సాధ్యం కాదు. వెలుతురు చీకటి రెండు కలిసి ఉండడం సాధ్యం కాదు. నీళ్లు నూనె రెండు కలవడం సాధ్యం కాదు. మీరు వాగ్దాన భూమిలో అడుగు పెట్టాలి అంటే మొదటిగా యెరికో పట్టణాన్ని మీరు జయించాలి. మరి లోకంలో మనం అడుగు పెట్టాలి అంటే మనం పాపాన్ని జయించాలి. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.